ప్రియ శ్రోతలు, ఈరోజు మన పాఠం 1 యోహాను 5వ అధ్యాయం 15-16 వచనాలు. జాగ్రత్తగా వినండి. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యమేమనగా, ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినా ఆయన మన మనవి ఆలకిస్తాడు అనేదే. మనము ఏమి అడిగినా ఆయన మన మనవి ఆలకిస్తాడని మనమెరిగిన ఎడల మనమాయనను వేడుకొన్నవి మనకు కలిగినవని ఎరుగుదుము. తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా ఎవడైనను చూచిన ఎడల అతడు వేడుకుంటాడు. అతణ్ణి బట్టి దేవుడు మరణకరము కాని పాపము చేసిన వారికి జీవము దయచేస్తాడు. మరణకరమైన పాపము కలదు, అట్టి దానిని గూర్చి వేడుకోవలెనని నేను చెప్పటం లేదు. సకల దుర్నీతి పాపమే, అయితే మరణకరము కాని పాపము కలదు. ప్రియ శ్రోతలు, వింటున్నారా? ఈరోజు పాఠంలోని ముఖ్యాంశం వెనకబడిపోయిన సోదరుణ్ణి పునరుద్ధరించాల్సిన బాధ్యత. మన రక్షణ నిశ్చయత వల్ల ధైర్యం కలుగుతుంది. ప్రార్థించగలం, ప్రార్థనలకు సత్వరమే జవాబు పొందగలం. క్రీస్తునందు మనకు అట్టి ధైర్యం ఉన్నది. దేవుని బిడ్డలకు దేవుని కృపాసనమును సమీపించగల ధైర్యం ఉంది. దేవుని చిత్తానుసారముగా అడిగిన ప్రతిదీ అనుగ్రహించబడుతుంది. మన ప్రార్థన దేవుని చిత్తానికి అనుగుణమైనదై ఉండాలి. మనము దేవుని సహవాసములో ఉన్నాము, ఆయనతో నడుస్తున్నాము. ప్రతి పరిస్థితిలో దేవుడు మనకు వెంటనే సహాయం చేస్తాడు. దేవునికి ఇష్టం లేనిది నీవు అడగకూడదు, అడిగినా ఆయన ఇవ్వడు. దేవుని ఇష్టాన్ని సొమ్ము చేసుకునేదే విశ్వాసి ప్రార్థన. దేవుణ్ణి బలవంతాన ఒప్పించేది కాదు ప్రార్థన. దేవుని మనస్సు కలిగి దేవునికి ఇష్టమైనవి అడిగి తీసుకోవడమే ప్రార్థన. దేవుడు మన ప్రార్థన వింటాడు. మనము ఆయన బిడ్డలము కదా. ప్రార్థనలో మనమేది అడిగినా ఆయన ఇస్తాడు. అయితే మనం అడగకూడనివి అడిగితేనో అవి ఇవ్వడు. అది కూడా ప్రార్థనకు జవాబే అని మనం గ్రహించాలి. ఆయన చిత్త ప్రకారం మన ప్రార్థనకు అనుగుణంగా ఆయన జవాబిస్తాడు. ఇది ఆయన వాగ్దానం. ఆయన మాట తప్పని దేవుడు. అలాంటి పరలోక తండ్రి మనకు ఉన్నాడంటే మనమెంతో ధన్యులం. మనము ఆయన సహవాసములో ఉంటే, మనలో ఉన్న పాపాన్ని కప్పిపుచ్చుకోకుండా ఉంటే, దేవుని ఎదట మనము నిస్వార్థంగా ప్రార్థించగలం. దేవునితో నడిచే దేవుని బిడ్డలు ధైర్యంగా ప్రార్థించగలరు. అడిగింది దొరికినట్లే వెంటనే నమ్మగలరు. అనుమానంతో ఇస్తాడో ఇవ్వడో అనే సందిగ్ధంతో రానక్కర్లేదు. భిక్షుకుల్లాగా అడగాల్సిన పనేమీ లేదు. ధైర్యంతో ఇది దేవుని చిత్తం గనుక తప్పక లభిస్తుంది అనే స్థిరచిత్తంతో ఆయనను సమీపిస్తాము. మరణకరమైన పాపము, మరణకరము కాని పాపము అని 2 విధాల పాపాలు ఇక్కడ పేర్కొనబడినవి. ఈ సందర్భంలో మరణం అంటే శారీరక మరణం, భౌతిక మరణం. ఇది ఆధ్యాత్మిక మరణం కానే కాదు. ఎందుకనగా దేవుని బిడ్డకు నిత్య జీవమున్నది, ఆధ్యాత్మిక మరణం ఉండదు. అయితే ఇక్కడ యోహాను చెబుతున్నదేమిటి? విశ్వాసులు పాపం చేస్తే, ఆ పాపం మరీ తీవ్రమైతే, వారు పశ్చాత్తప్తులవ్వకపోతే పరలోక తండ్రి వారిని ఈ లోకం నుంచి తీసుకుంటాడు. ఇక్కడ వారిని ఉండనీయడు. వారి భౌతిక జీవితాన్ని ముగిస్తాడు. వారి యాత్ర అంతటితో ముగిసినట్లే. ఇదే మరణకరమైన పాపం. వారు ఇంకా ఇక్కడ ఉన్నందువల్ల దేవుని నామము అన్యుల మధ్య దూషించబడుతుంది. అందుకే దేవుడు అట్టి వారిని తొలగించాల్సి వస్తుంది. లేఖనములోని కొందరు వ్యక్తులను పరిశీలించండి. వీరు మరణకరమైన పాపము చేసిన వారే. మోషే, అహరోను అనే ఈ ఇద్దరూ ఏం చేశారు? ఇశ్రాయేలీయులు త్రాగడానికి నీరు లేక ఆక్రందన చేస్తుంటే మోషే కోపగించాడు. బండను 2 సార్లు కొట్టాడు. అతడు ఆ బండను తాకకూడదు, కొట్టకూడదు. అంతకు ముందు ఒకసారి రాతిని కొట్టాడు. అది చాలు, అంతే. ఆ బండ యేసుక్రీస్తుకు సంకేతం.
1 కొరింథీ 10:4 పౌలు ఇదే సంఘటనను వివరిస్తూ అన్నాడు, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానం చేశారు. ఏలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగారు. ఆ బండ క్రీస్తే. క్రీస్తు ఒకేసారి చనిపోయాడు. ఆ బండను 2 సార్లు కొట్టి ప్రవచనాత్మకమైన సంకేతాన్ని మోషే చెడగొట్టిన వాడయ్యాడు. అందుకే సంఖ్యాకాండం 20:12 దేవుడన్నాడు, అప్పుడు యెహోవా మోషే అహరోనులతో అన్నమాట, మీరు ఇశ్రాయేలీయుల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించున్నట్లు నన్ను నమ్ముకోలేకపోయారు కాబట్టి ఈ సమాజమును నేను వారికిచ్చిన దేశములోనికి మీరు తోడుకొని పోరు. అతడు ఇశ్రాయేలును నడిపించాడు గాని తాను వాగ్దత్త భూమిలో అడుగు పెట్టలేకపోయాడు. తనను క్షమించుమని దేవుణ్ణి వేడుకున్నాడు. ద్వితీయోపదేశకాండం 3:26 దేవుడన్నాడు, చాలు, ఇక ఈ సంగతిని గూర్చి నాతో మాట్లాడవద్దు. మోషే అహరోనులు ఈ సందర్భంలో మరణకరమైన పాపం చేశారు. మరణం అంటే కేవలం భౌతిక మరణం. అలాగే కొత్త నిబంధనలో అననీయ సప్పీరాలు మరణకరమైన పాపం చేశారు. వారు ఆదిమ సంఘ సభ్యులు. వారు మనుషులకు కాదు, పరిశుద్ధాత్మకే అబద్ధం చెప్పారు. సంఘస్థులను తమ కపట ప్రవర్తన ద్వారా మోసగించాలని చూచారు. అపొస్తలుల కార్యములు 5:1-11 వీరి విషాదగాథ వర్ణించబడింది. తమ ఆస్తిని అమ్మి ఆ డబ్బులో కొంత దాచుకొని అమ్మగా వచ్చిన పైకమంతా ఇదే అని అబద్ధమాడారు. అక్కడికక్కడే పడి చచ్చారు. పేతురు వారిద్దరినీ గద్దించాడు. అందుకే దేవుడు వారిద్దరినీ ఈ లోకము నుండి తొలగించాడు. ఇదే విశ్వాసులు చేసే మరణకరమైన పాపం. 1 కొరింథీ పత్రికలోని దృష్టాంతం చూడండి. అక్కడి విశ్వాసులు ప్రభురాత్రి భోజనానికి వచ్చి మద్యముతో మత్తులవుతున్నారు. బల్ల సంస్కారానికి ఉన్న అర్థాన్నే చెడగొడుతున్నారు. 1 కొరింథీ 11:30 పౌలు వారిని ఉద్దేశించి అన్నాడు, ఇందువలననే మీలో అనేకులు బలహీనులును రోగులును అయి ఉన్నారు. చాలామంది నిద్రిస్తున్నారు, అనగా చనిపోయారు. చూచారా, ఇది మరణకరమైన పాపం. అనగా విశ్వాసులు చేసే పాపాలు వారు పశ్చాత్తప్తులైతే దేవుడు క్షమిస్తాడు, లేకపోతే భౌతిక శారీరక మరణం ప్రాప్తించవచ్చు. వీరు దేవుని పిల్లలు. మాట వినకపోతే ఒక దెబ్బ కొడతాడు. అప్పటికీ వినకపోతే వారిని తన వద్దకే తీసుకుంటాడు. ఎందుకనగా వారు తన పిల్లలు. సైతాను పిల్లలను దేవుడు ఇప్పుడు శిక్షించడు. దేవుని బిడ్డలకు ఇది క్రమశిక్షణ. తన బిడ్డలు మరణకరమైన పాపం చేసినప్పుడు వారిని ఇంటికి పిలుస్తాడు. ఈ పాపం ఎలాంటిది? మోషే అహరోనులు తొందరపడి దేవునికి ఇష్టం కాని వైఖరిని చూపారు. దానికి తగ్గ శిక్ష అనుభవించారు. యేసుక్రీస్తు యొక్క ప్రవచన సంకేతమైన బండను మోషే 2 సార్లు కొట్టాడు. అననీయ సప్పీరాలు వేషధారులై పరిశుద్ధాత్మనే మోసగించాలని చూచారు. దానికి తగ్గ ఫలితం వారు అనుభవించక తప్పలేదు. కొరింథీ సంఘస్థులు ప్రభురాత్రి భోజన సంస్కారానికి ఉన్న విలువను తమ తాగుబోతుతనం వల్ల మలినపరిచారు. దానికి తగ్గ శిక్ష మరణం. ఈ రోజున విశ్వాసులు అట్టి మరణకరమైన పాపము చేయకుండా జాగ్రత్తగా ఉండాలని ప్రభువు కోరుతున్నాడు. పశ్చాత్తాపం చెందకుండా ఎడతెగకుండా పాపం చేస్తుంటే అది మరణకరమవుతుంది. మరణం రాకముందే ప్రభువు క్షమాపణ పొంది ఉండడం శ్రేయస్కరం. దావీదు కుమారుడైన అబ్షాలోము విషయం చూడండి. అతడు మరణకరమైన పాపం చేశాడు. అతడు దేవుని బిడ్డే, కాని బ్రతుకంతా తిరుగుబాటుతోనే గడిచింది. తన తండ్రికి వ్యతిరేకంగా కుట్ర పన్నాడు. దేవుడు తన బిడ్డల విషయంలో ఎలా వ్యవహరించాలో, వారిపై ఎలాంటి చర్య తీసుకుంటాడో గమనించారా? కొందరిని చెయ్యి పట్టుకొని
ఇహలోకం నుండి లాగేశాడు. తన దగ్గరికి చేర్చుకున్నాడు. కొందరినైతే ఇక్కడే ఉండనిచ్చాడు గాని వారిని ప్రక్కన పెట్టేశాడు. ఎందుకు కొరగాని వారై బ్రతుకు బరువు ఈడుస్తూ ఉసూరుమంటూ బతికారు. దేవుని విధానాలు విచిత్రమైనవి. దేవుని బిడ్డలు మరణకరమైన పాపం చేయడం అడపాదడపా జరుగుతుంది. అలాంటి వ్యక్తిని దేవుడు తీసుకోవడం న్యాయమే. మరణకరం అంటే అది ఆధ్యాత్మిక మరణం కాదని, కేవలం శారీరకమని మనం గ్రహించాలి. దీనికొక ఉదాహరణ చెప్పనివ్వండి. నీ కొడుకు బయట అల్లరి చేస్తున్నాడు. బాబూ, అల్లరి చెయ్యకు అని గద్దించావు. అయినా వినడం లేదు. వాణ్ణి పిలిచి 4 దెబ్బలు కొట్టావు. అప్పటికీ అల్లరి మానలేదు. అప్పుడేం చేస్తావు? వాడు నీ బిడ్డే అయినా వాణ్ణి అక్కడ ఉండనీయవు. చెయ్యి పట్టుకొని లాక్కొచ్చి గదిలో పెట్టి బయట తలుపు వేసి వాణ్ణి నిర్బంధంలో ఉంచుతావు. అవునా? అది ఆ పిల్లవానికి మంచి క్రమశిక్ష. ఇప్పుడు ఇక అల్లరి చెయ్యలేడు, అంతే. దేవుని బిడ్డ అయి ఉండి కూడా దేవుని మాట వినకపోతే, మరీ బరితెగిపోతూ ఉంటే దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? అతన్ని ప్రక్కన ఊరికే కూర్చోబెడతాడు, లేదా అతన్ని ఇక్కడి నుండి తొలగిస్తాడు. తండ్రిగా ఆయనకు ఆ అధికారమున్నది. చాలా సందర్భాలలో దేవుడు ఇదే పద్ధతి వాడతాడు. శ్రోతలు గ్రహించండి. దేవుని మూలముగా పుట్టిన బిడ్డను దేవుడు ఆ బిడ్డ మేలుకే శిక్షిస్తాడు, గుణపరుస్తాడు. తండ్రి విధించే శిక్ష బిడ్డకు అవసరం. యోహాను ఈ ఉత్తరం రాసింది దేవుని మూలంగా జన్మించిన బిడ్డలకే. వారు ప్రియులైన దేవుని పిల్లలు, చిన్న పిల్లలు. వారు తమ తండ్రి అయిన దేవుని ఇంటిలో ఉన్నారు. ఇది దేవుని గృహసీమ. సత్యానికి తగినట్లు వారు ప్రవర్తించాలి. వారు దేవుని సహవాసంలో ఉంటూ ఒకరితో ఒకరు ప్రేమ సహవాసంలో కొనసాగాలి. వీరు ఏదైనా తప్పు పాపం చేస్తే ఒప్పుకొని క్షమాపణ పొందాలి. తండ్రి ఆజ్ఞలను శిరసావహించాలి. ఒకరినొకరు ప్రేమతో చూసుకోవాలి. జీవం, వెలుగు, ప్రేమ, ఈ 3 దేవునివి. ఆయన బిడ్డలకు సంక్రమించిన 3 లక్షణాలు. ఒకే కుటుంబంలోని దేవుని బిడ్డలు పరస్పర ప్రేమ సంబంధాలలో వర్ధిల్లాలి. కొత్త జన్మకు ప్రేమే అర్థవంతమైన సాక్ష్యం. క్రీస్తు విరోధిని పసికట్టండి. దేవుని సంతానానికి దేవుని పోలికలే ఉంటాయి గదా. దేవుని బిడ్డలు దేవునికి ఇష్టులు. తమ తండ్రికి అనుకూలంగానే ప్రవర్తిస్తారు. ఈ లోకం దేవుని బిడ్డలను అపార్థం చేసుకుంటుంది. యేసుక్రీస్తు త్వరలో వస్తాడనే నిరీక్షణతో దేవుని బిడ్డలు బ్రతుకుతారు. యేసు రాకడ దృష్ట్యా తమను తాము శుద్ధి చేసుకుంటారు. నీవు దేవుని బిడ్డవైతే నీ జీవితమే ఒక పరిశుద్ధ ఉద్యమం. క్రీస్తు పాపరహితుడు. ఆయన రక్తం మనల్ని ప్రతి పాపము నుండి, దుర్నీతి నుండి శుద్ధీకరిస్తుంది. దేవుని బిడ్డ నూతన జన్మ పొందాక మునుపటి జీవితాన్ని మళ్లీ జీవించడు. గతంలో చేసిన పాపాలు మళ్లీ చెయ్యడు. ప్రేమ చేతలలో రుజువవుతుంది. ప్రేమ మాటలే కాదు, ప్రేమ మనము చేసే చేతలలో కూడా కానరావాలి. ప్రేమ మనకు దేవుని పట్ల గొప్ప నిశ్చయత, ధైర్యము కలిగిస్తుంది. ఎవరి ఆత్మ ఎలాంటిదో ఆత్మల వివేచన ద్వారా దేవుని బిడ్డలు తెలుసుకుంటారు. నిజమైన ప్రేమ, నిష్కపటమైన ప్రేమ దేవుని నుండే వస్తాయి. దైవ ప్రేమ లేనివారు దేవుణ్ణి ఎరుగనివారే. దేవుడు తమను ప్రేమించినట్లే దేవుని బిడ్డలు ఇతరులను ప్రేమిస్తారు. దేవుని ఆత్మ ప్రేమాత్మ. ప్రేమ ఆత్మస్థైర్యాన్నిస్తుంది, భయాన్ని పారదోలుతుంది. విశ్వాసులు ఎవరైనా, ఎక్కడివారైనా, వారి మధ్య దేవుని ప్రేమ వెల్లివిరుస్తుంది. ప్రేమ దేవుని ఆజ్ఞలను ఇష్టపూర్వకంగా నిర్వర్తిస్తుంది. విశ్వాసమే విజయం. ఈ సందర్భంలో మా శ్రోతలు ఒక ప్రాముఖ్య సత్యాన్ని గుర్తించాలి. ఈ లోకంలో ఉండగా ప్రభువు విశ్వాసాన్ని గురించి ఎక్కువగా చెప్పాడు. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది, నీ విశ్వాసమే నీకు రక్ష అంటూ
అనేకసార్లు విశ్వాసులను ప్రోత్సహించాడు. అయితే పరలోకంలో విశ్వాసమనే మాట వినిపించదు, విజయము అనే మాట పదే పదే వినిపిస్తుంది. ప్రభువు 7 సంఘాలకు రాసిన ఉత్తరాలలో విశ్వాసమనే మాటే లేదు, విజయము అనే పదమే ప్రయోగించబడింది. జయించేవానికి దేవుని పరదయస్సులో ఉన్న జీవవృక్ష ఫలాలు భుజింపనిస్తాను. జయించేవాడు రెండో మరణము వలన ఏ హాని చెందడు. జయించేవానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనిస్తాను. అతనికి తెల్ల రాతినిస్తాను. ఆ రాతిపై చెక్కబడిన కొత్త పేరు ఉంటుంది. పొందిన వానికే గాని అది మరెవరికీ తెలియదు. జయిస్తూ అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేసేవానికి జనుల మీద అధికారమిస్తాను. అతనికి వేకువ చుక్కనిస్తాను. జయించేవాడు తెల్లని వస్త్రాలు ధరించుకుంటాడు. జీవగ్రంథములో నుండి అతని పేరు ఎంతమాత్రమూ తుడుపు పెట్టక నా తండ్రి ఎదుట, ఆయన దూతల ఎదుట అతణ్ణి నేను ఒప్పుకుంటాను. జయించేవాణ్ణి నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేస్తాను. జయించేవానిని నాతో కూడా నా సింహాసనముపై కూర్చుండనిస్తాను. శ్రోతలు వింటున్నారా? లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. మనకు రక్షణ, నిత్యజీవము అనుగ్రహించిన దేవునికి మన హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు. విశ్వాసులారా, మరణకరమైన పాపం చేయకండి. నీ రక్షణ పోదుగాని దేవుని బిడ్డవైన నిన్ను తండ్రి శిక్షించకుండా విడువడు. దేవుని ప్రియమైన పిల్లలారా, ఈ యోహాను పత్రిక మీదే. మీకోసమే ఇది రాయబడింది. గలతీ పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాలు. మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొర్రపెట్టే తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయాలలోకి పంపాడు. కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడవే. కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. దేవుని ప్రియబిడ్డలారా, వింటున్నారా? 2 కొరింథీ 6వ అధ్యాయం 17-18 వచనాలలో పౌలు హెచ్చరిక మనకెంతో అమూల్యమైనది. మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండండి, అపవిత్రమైన దానిని ముట్టకండి అని ప్రభువు చెబుతున్నాడు. మరియు నేను మిమ్ములను చేర్చుకుంటాను, మీకు తండ్రినై ఉంటాను, మీరు నాకు కుమారులు కుమార్తెలై ఉంటారు అంటూ సర్వశక్తిగల ప్రభువు చెబుతున్నాడు. ప్రియశ్రోత, నీవు విశ్వాసివైతే నీలోని ఆత్మసాక్ష్యం నీకు వినబడడం లేదా? రోమాపత్రిక 8వ అధ్యాయం 15-17 వచనం వరకు మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిస్తున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము. క్రీస్తుతో కూడా మహిమ పొందడానికి ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోడి వారసులము. దేవునికి స్తోత్రం. మరణకరమైన పాపం ఈ సందర్భంలో కేవలం భౌతికమని, దేవుని బిడ్డలకు తండ్రి విధించే క్రమశిక్షణాత్మక చర్య అని మనము మరువకూడదు. కావాలని మొండికెత్తి విశ్వాసి పాపం చేస్తే దేవుడు తన బిడ్డలను చూస్తూ ఊరుకుంటాడా? పాత నిబంధనలోని సౌలును, సంసోనును చూడండి. వీరిద్దరూ మరణకరమైన పాపం చేసిన వారే. దేవుడు విధించిన కఠిన క్రమశిక్షణను ప్రార్థించి మనము మాన్పగలమా? అందుకే యోహాను అంటున్నాడు, మరణకరమైన పాపము కలదు, అట్టి దానిని గూర్చి వేడుకోవాలని నేను చెప్పటం లేదు. సకల దుర్నీతి పాపమే. అయితే మరణకరము కాని పాపము కలదు. అట్టి పాపము ఎవరైనా చేస్తే, అది మనం చూస్తే, ఆ సోదరుని పక్షముగా మనము విజ్ఞాపన చేస్తే దేవుడు అతనికి జీవము దయచేస్తాడు. అతడు పశ్చాత్తప్తుడవుతాడు. దేవుడు క్షమిస్తాడు. దేవునికి స్తోత్రం. నిత్యజీవ వారసత్వమును క్రీస్తునందు దేవుడు మనతో పంచుకున్నాడు. దేవునికి స్తోత్రం.
దేవుని కుమారుణ్ణి అంగీకరించని వాడు జీవము లేనివాడే. దేవుని చిత్తానుసారముగా అడిగినది వెంటనే మనకు అనుగ్రహించబడుతుంది. రండి, ధైర్యముగా దేవుని కృపాసనమును శరణాగతులమై సమీపిద్దాము. పాఠం ఇంతటితో సమాప్తం. దైవాశీస్సులు. ఆమేన్.